హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా బ్రదర్ మ్యారేజ్ పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయండి. ఈరోజు హల్దీ ఫంక్షను. సో హల్దీ ఫంక్షన్ కోసం ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. కత్తి అయితే రెడీ చేసాము. ఇది ఎందుకు రెడీ చేసాం ఏంటనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు చెప్తాను నేను డీటెయిల్గా. సో ఇప్పుడు ఎవరైనా ముస్లిమ్స్లో 90% బాయ్స్ సైడ్ అయితే జెండాలు అయితే తీసుకుంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో తీయకూడదని చెప్పుకుంటున్నారు, బట్ అందరూ పాతకాలం నుంచి వస్తుంది కాబట్టి పాటిస్తున్నారు. సో ఇది ఎందుకు తీస్తారు, ఏంటి, దీనికి రీజన్ ఏంటి అనేది నాకైతే తెలియదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో అందరూ 1 by 1 కొబ్బరికాయలు కొడుతున్నారు. నన్ను కూడా కొట్టమని నేను ఫైనల్గా కొడతానని చెప్పి నేను ఆగాను. నాకైతే బేసిక్గా కొబ్బరికాయ కొట్టడం రాదు. సో అందరూ ఎగ్జైట్మెంట్గా చూస్తున్నాను నేను ఎలా కొడతాను ఏంటనేది. అసలు పగలదనమాట. ఇన్ని 10 సార్లు కొట్టినా నాకు కొబ్బరికాయ పగలదు. నేను లాస్ట్లో కొడతాను, మీరు కొట్టేయండి ఫస్ట్ అని చెప్పేసి నేను లాస్ట్ వరకు ఆగాను. వాళ్ళందరూ నేను కొట్టేది ఎలా కొడతాను అనేది వెయిట్ చేస్తున్నారు. సో నేనైతే గట్టిగా పరుగు పోయిద్ది ఇప్పుడు కనుక ఇది కొబ్బరికాయ పగలపోతే అని మనసులో అనుకుంటున్నాను. సో ఫైనల్గా నా టైం వచ్చేసరికి చూడండి మీరే. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత త్వరగా కొబ్బరికాయ పగిలిద్ది అని. నిజంగా 2 టైమ్స్లోనే పగిలిపోయింది కొబ్బరికాయ. వీళ్ళందరూ షాక్ అయ్యి నవ్వుకుంటున్నారు. ఇంకా ఇలా కొబ్బరికాయలు సరదాగా కొట్టుకొని ఇంకా జెండాలు తీసుకెళ్ళి చెట్టు దగ్గర పెట్టేశారు. ఇంకా పెళ్లి కొడుకు అయితే హల్దీ స్టార్ట్ చేశారు రాయడము. ఇంకా పెళ్లి కొడుకు హల్దీ రాసి అయిపోయాక అందరూ హల్దీ ఫంక్షన్ అయితే అందరూ హల్దీ రాసుకుంటా ఉన్నారు. ఇందా చెప్పా కదా కత్తి ఎందుకు చేస్తారు అని. బేసిక్గా అయితే ఐరన్ కత్తి పెడతారు చేతిలో అలా రెడీ చేసి. మనకి ఐరన్ కత్తి అవైలబిలిటీ లేక అప్పటికప్పుడు మన షాప్లో తయారు చేసి మా బాబాయ్ వాళ్ళ షాప్లో తయారు చేసి ఆ కత్తి అనేది వాడి చేతిలో పెట్టడం జరిగింది. అది ఎందుకంటే పొలిమేర దాటి వెళ్తారు కదా పెళ్లి కొడుకు, వాళ్ళ దగ్గరికి ఏమీ రాకుండా ఉండడం కోసం ఐరన్ కత్తి అనేది పెడతారు వాళ్ళ చేతిలో. ఇంకా వాళ్ళు ఒక సైడ్ హల్దీ రాసుకుంటే నేనైతే ఇంకా మెహందీ పెట్టించుకున్నాను. ఇంక ఇలా అందరూ ఎంటర్టైన్మెంట్గా ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం మెహందీ పెట్టించుకొని ఎంజాయ్ చేస్తున్నాను. బేసిక్గా నేనైతే తప్పించుకున్నాను ఆ హల్దీ నా మీద రాయకుండా. అయినా మా తమ్ముడు వల్ల అసలు నన్ను వదలకుండా ఆ మెహందీ మీదే వాళ్ళు హల్దీ రాశారు వచ్చి. హల్దీ మొత్తం కుప్ప హల్దీ, కవర్, ఒక హల్దీ ప్యాకెట్ మొత్తం నా హ్యాండ్స్ మీద పోసేశారు మెహందీ మీద. నేను క్యాప్చర్ చేద్దామని 2 హ్యాండ్స్కి మెహందీ ఉంది కాబట్టి నేను క్యాప్చర్ చేయలేకపోయాను. సో చూడండి ఎలా పడి పడి రాసుకుంటున్నారు హల్దీ, వాటర్ పోసేసుకుంటున్నారు. ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇది midnight 2:30కి జరిగిందండి. ఇలా ఇంకా 3-4 వరకు మేల్కొనే ఉన్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.